ఓం శ్రీ సాయిరామ్. ఓం సాయిశ్వరాయ విద్మహే సత్యదేవాయ ధీమహి తన్నో సర్వప్రచోదయాత్. సాయిశ్వరాయ విద్మహే సత్యదేవాయ ధీమహి తన్నో సర్వప్రచోదయాత్. సాయిశ్వరాయ విద్మహే సత్యదేవాయ ధీమహి తన్నో సర్వప్రచోదయాత్. వక్రతుండామహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకాలేషు సర్వదా. ఓం తస్మై శ్రీ గురువే నమః. సాయిరామ్. మనం కర్మ సన్యాస యోగంలో ఉన్నాం. కర్మ సన్యాస యోగంలో 18 శ్లోకాలు, అంటే నిన్నటి వరకు 18 శ్లోకాలు అయ్యాయి. ఈరోజు 19వ శ్లోకం. 18వ శ్లోకంలో ఆయన సమభావంతో చూసిన మహాపురుషులు, మహాజ్ఞానులు, వాళ్ళు ఎలా ఉంటారంటే విద్య వినయం, అంటే మంచి జ్ఞానాన్ని సంపాదించి ఉపనిషత్తులన్నీ తెలుసుకుంటూ, వేదాలన్నీ తెలుసుకుంటూ ఒక వినయంతో చాలా ఆనందంగా ఉంటారు. వాళ్ళు ఎలా ఉంటారు అంటే వాళ్ళ తాలూకా పరిస్థితి భగవంతుడు చెప్తున్నాడు. ఏ వస్తువు చూసినా సమభావంతోనే వాళ్ళు చూస్తారు. ఎవరు మనుషుల్ని, ఏ మనుషుల్ని చూసినా, ఎవరిని చూసినా, కుక్కల్ని చూసినా, నక్కల్ని చూసినా, ఎవరిని చూసినా అందరినీ సమభావంతో అందులో భగవంతుని చూస్తూ ఉంటారు. అందు గురించి వాళ్ళు మహాపురుషులు అనేసి ఆ శ్లోకంలో వివరించాడు. అయితే 18వ శ్లోకంలో ఏంటి వివరించారు అనేసి మనం ఒక్కసారి తెలుసుకుంటే, 19వ శ్లోకం ఇప్పుడు మనం చెప్తున్నది 19వ శ్లోకం. 19వ శ్లోకంలో ఏంటి అన్నది మనం ఒకసారి నమరు వేసుకుంటూ దాన్ని మనం అలర్ట్ చేసుకుందాం. ఇహైవ తైర్జితః సర్గో ఏ సంసామ్యస్థితస్ మనః ఇహైతైర్జతం సర్గో యేషం, అక్కడి సామ్యస్థితి మనః నిర్దోషం హి సమం బ్రహ్మ. సమం బ్రహ్మ, సమాన బ్రహ్మ. నిర్దోషం హి సమం బ్రహ్మ తస్మాత్ బ్రాహ్మణితే స్థితః. స్థితేనితః బ్రాహ్మణి అంటే, బ్రాహ్మణి అంటే అక్కడ సచ్చిదానంద స్వరూపుడైన భగవంతుడు అనమాట. ఆ బ్రాహ్మణి అంటే ఆ స్థితి, ఆ సచ్చిదానంద పరమాత్మ స్థితిలో ఆయన భగవంతుడుగా ప్రార్థిస్తూ ఆ భగవంతుని రూపాన్ని తన కళ్ళ ముందు దర్శించుకుంటూ ఉంటాడు. అంటే ఆ స్టేజ్కి వెళ్ళిపోయిన అనమాట. అంటే భగవంతుడి స్టేజ్కి, భగవంతుడు ఏంటి, సచ్చిదానంద స్వరూపుడైన ఆ శక్తివంతుడైన ఆ భగవంతుని చేరిన మహాపురుషులు వాళ్ళు ఎలా ఉంటారో చెప్తున్నాడు. ఇహ తైర్జిత్ సర్గో యేషం అంటే ఈ జన్మ ఎందే, ఈ జన్మలో ఎలా ఉంటారో చెప్తున్నాడు. పై జన్మ కాకుండా ఈ జన్మలో వాళ్ళు మంచిని కోరుతూ, మంచి భావనలతో, మంచి స్థితిలో వాళ్ళు మంచిని కోరుతూ ఒక మంచి భావనతో ఒక స్టేజ్కి వెళ్ళిపోయిన వాళ్ళు అనమాట. అంటే భగవంతుని స్టేజ్కి వెళ్ళిన వాళ్ళు ఈ లోకంలో, ఈ లోకంలో సమభావంతో ఎవరైతే ఉంటారో, ఎవరి మనస్సు సమభావం స్థితి ఉందో ఈ జన్మ ఎందే జగత్తంతయు తెలుసుకుంటారు. అంటే ప్రపంచ విషయంలో ఉన్న వాళ్ళందరినీ తెలుసుకుంటారు. ఇహై తైర్య సర్గో యేషం సామ్యస్థితి మన. సామ్యస్థితి అంటే ఆ పరమానంద పరమాత్మయంద స్థితులను వాళ్ళు త్రిగుణాతీతులు అనమాట. అంటే ఆ స్థితికి వారు చేరిపోయారు. ఈ జన్మలోనే మీకు ఏమైనా ఇది అవుతుంది అంటున్నాడు. నిర్దోషి సమం బ్రహ్మ తస్మాత్ బ్రాహ్మణతే స్థితి. వాళ్ళు బ్రాహ్మణ స్థితికి వెళ్తారు. బ్రాహ్మణ స్థితి అంటే ఎలాంటిది అంటే భగవంతుడు సచ్చిదానంద పరమాత్మయందు స్థితులు. వాళ్ళు త్రిగుణాలను కూడా విడిచిపెడతారు. వాళ్ళు గుణాలతో ఇంకా సంబంధం ఉండదు.
ఒక స్టేజ్కి వెళ్ళిపోయిన వాళ్ళు అనమాట. ఆ స్టేజ్కి వెళ్ళిపోయి ఈ జన్మ ఎందే దీని అందే సమభావ స్థితి అందులో ఈ జన్మ ఎందే జగత్తంతయు సమభావంతో వాళ్ళు చూస్తూ ఉంటారు. అంటే ఆ స్థితికి వాళ్ళు రీచ్ అవ్వాలి. అంటే సర్వత్రా సమభావ స్థితి. వాళ్ళు ఎలా ఉంటారంటే మీద శ్లోకంలో చెప్పాడు కదా, ఏంటంటాడు పై శ్లోకంలో ఏంటన్నాడు, వాళ్ళు ప్రతిదీ సమభావంతో చూసుకుంటారు. వీళ్ళని వాళ్ళని ఎవరిని కాదు. అంటే వాళ్ళని బ్రాహ్మణియందు గోవనగా, ఆ తర్వాత ఏనుగు, కుక్క, ఇవి ఏవైతే ఉన్నాయో వాటి గురించి అతను లాస్ట్ శ్లోకంలో చెప్పాడు. అవన్నీ సమభావంతో వాళ్ళు చూసుకుంటారు. వాళ్ళకి ఎటువంటి భేదం ఉండదు. అన్నీ సమానంగా చూసుకున్న వాడు ఆ స్థితికి వెళ్ళిన వారు ఎలా ఉంటారు, ఈ జన్మయందే సంపూర్ణ జగత్తు, ఈ జన్మయందే ఈ జగత్తంతను తెలుసుకుంటూ ఒక మహా జ్ఞానవంతులై ఉంటారనమాట. మహా జ్ఞానవంతులు ఈ జన్మయందే మీరు చేయగలరు. ఇంకొక అంటే ఈ భూలోకమే కాదు, ఈ భూలోకంలో కూడా మీకు మంచి చేసుకుంటే మంచి జరుగుతుంది. స్వర్గలోకంకి వెళ్ళిన అవసరం లేదు, ఇంకో లోకంకి వెళ్ళిన అవసరం లేదు, ఇంకో లోకంకి వెళ్ళిన అవసరం లేదు. మీరు ఈ మానవ జన్మలో మీరు ఒక మంచి స్థితికి చేరుకోగలరు. ఒక మంచి భావనతో ఉన్నట్టయితే మీరు ఆ స్థితిలోకి వెళ్ళగలరు. ఏదైతే భగవంతుడు సర్వత్రా ఉన్నాడో, ఏదైతే భగవంతుడు సర్వత్రాలో ప్రతి వస్తువులో ప్రతి దాంట్లో ఉన్నాడని మీరు తెలుసుకొని మీరు ఒక జ్ఞానవంతులై ఎలా ఉండాలి, మీ జ్ఞానవంతులై విద్యావంతులై వినయంతో ఉన్నట్టయితే, అంటే మీరు రాగద్వేషాలు అన్నీ విడిచిపెట్టాలి. అన్నీ విడిచిపెడుతూ ఈ ఒక్క భగవంతుడినే మీరు తెలుసుకున్నట్టయితే ఇంకా బాహ్య వస్తువుల వాటితో సంబంధం లేదు. ఇంకా అంతర్ముఖంగా తన భావాన్ని, ఆత్మని ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళు మహానుభావులు అవుతారు. ఆ ప్రాపంచిక విషయ వాళ్ళు ఏ స్థితికి చేరుతారు అంటే ఏకంగా ఒక మహాస్థితికి. అంటే వాళ్ళకి ఎవరితో సంబంధం ఉండదు, ఒక్క పరమాత్ముడితోనే వాళ్ళు లింక్ ఉంటుందన్నమాట. ఆ స్థితికి తెలుగు సచ్చిదానంద పరమాత్మ సమభావ స్థితి మనుషులే జ్ఞానులు సచ్చిదానందకర పరమాత్మందు వారు జీవన్ముక్తులు అవుతారు. అంటే ఈ జీవితంలో ఏదైతే మనం బాడీ తీసుకున్నామో, జీవితాంతం మనం ఈ సతమతం అవుతున్నామో, అంటే మంచికి చెడ్డకి ఇవి అవి అంటే చాలా అనుభవిస్తున్నాం. ఏంటి అనుభవిస్తున్నాము అంటే ఈ చింతల అంటే శాంతిని ఇంకా పొందటం లేదు. శాంతి అన్నది మనిషికి రావటం లేదు. ఆ శాంతిని రావాలి అంటే ఇదొక్కటే మార్గము. ఎవరైతే భగవంతుని స్థితికి సమాన స్థితిలో ఉంటారో, ఎవరైతే దీన్ని తెలుసుకుంటారో, ఎవరైతే ఈ గ్రంథాలను తెలుసుకుంటూ ప్రతి విషయాన్ని నమరు వేసుకుంటూ ఇది ఏమీ లేదు అని తెలుసుకుంటారో వాళ్ళు ఒక మంచి భావనకి చేరుకోగలరు. ఎలాంటి భావన అంటే వాళ్ళకి ఏం చూసినన్ను భగవంతుడే కనబడతాడు. అలాంటి స్థితికి అంటే ఈ లోకంలో ఇందులో నువ్వు మానవ జన్మలో ఈ జన్మలో కూడా నువ్వు చేరుకోగలవు. ఈ జన్మలో కూడా నువ్వు ఆ పాయింట్కి నువ్వు చేరుకోగలవు. ఆ పాయింట్కి చేరుకోవాలంటే నువ్వు అన్నీ తెలుసుకొని సమాన భావంతో ఎవరైతే తెలుసుకుంటారో నీ తాలూకా మైండ్ పూర్తిగా రాగద్వేషాలకి దూరంగా ఉండి కోరికలు అన్నీ నువ్వు ఇంకా దేని గురించి నువ్వు ఆలోచించకూడదు. ఎవరైతే ఆ జ్ఞానంలో వాళ్ళు దేని గురించి ఆలోచించరు, బాహ్య వస్తువుల గురించి కానీ దేని గురించి ఆలోచించరు. వాళ్ళ తాలూకా ఏంటంటే ఓన్లీ భగవంతుని మీదే కనెక్షన్, ఆ భగవంతుని దివ్య స్వరూపాన్నే చూస్తూ ఉంటారు. వాళ్ళు ఈ గుణాలతో కానీ దేనితో వాళ్ళకి సంబంధమే ఉండదు. ఒక్క భగవంతుడి తాలూకా జ్ఞానాన్నే తెలుసుకుంటారు. వాళ్ళు ఎంత జ్ఞానవంతులైనా వాళ్ళకి ఇంకా మరొక జన్మ అంటూ ఉండదు. వాళ్ళు భగవంతుల్లో కూడా కలిగడానికి ఉంటారనమాట. అంటే ఆ జ్ఞానస్థితికి మనం చేరుకోవాలి.
ఆ జ్ఞానస్థితికి చేరుకోవాలి అంటే పూర్తిగాను ఎంతో సాధన చేస్తూ, అంటే నాది 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 అనుకున్న భావన కూడా పోవాలి. ఏమి ఈ శరీరమే కాదు, ఈ శరీరంలో ఉన్న ఆత్మను తెలుసుకోవాలి. ఆ ఆత్మను ఎప్పుడైతే తెలుసుకుంటావో ఈ ఆత్మే, కానీ ఇది శరీరం కాదు. నేను ఉన్నది ఆత్మనే, ఈ శరీరంతో నాకు సంబంధం లేదు. ఈ శరీరం అన్నది వేరు, ఆత్మ అన్నది వేరు. ఆ భావనతో నువ్వు రావాలి. ఓన్లీ ఆత్మ, ఆ ఆత్మ ఏమో పరమాత్మతో సంబంధం అయి ఉండాలి. అంటే నీలో ఉన్న ఆత్మని పరమాత్మతో సంబంధం ఉన్నప్పుడు అప్పుడు ఇవన్నీ నీకు ఏమీ అడ్డు రావు. చక్కగా మహా ఆనంద పరిస్థితిలో ఉంటూ ఆనందాన్ని గడుపుతూ ఆ భగవంతుల్లో చేరుకోగలవు. అంటే భగవంతుడు, ఆ కృష్ణ భగవానుడు అర్జునుడు చెప్తున్నాడు, ఈ స్థితిలో కూడా నువ్వు చేరుకోగలవు. నువ్వు మానవ రూపంలో ఉన్నావు, నువ్వు ఈ విధంగా నువ్వు చేసినట్టయితే యూ విల్ గెట్ ఇట్ ఎవ్రీథింగ్. అంటే భగవంతుల్లో చేరుకునే స్థితిలో కూడా నువ్వు ఉండగలవు అనేసి ఆయన చక్కగా ఈ శ్లోకంలో బోధిస్తూ ఉన్నాడు. దాన్ని ఇహైవ తైర్జిత సర్గోయేషం సామ్యే స్థితి మనః, అంటే సమానంగా ఒక మంచి స్థితిలో ఉండాలన్నమాట. నిర్దోష, ఇక్కడ ఏంటంటున్నాడు? నిర్దోషి. నిర్దోషం అంటే ఏ దోషానికి వాడు ఉండడు, దోషాల గురించి దూరంగా ఉంటాడనమాట. నిర్దోహి సమం బ్రహ్మ, అంతా సమానంగా చూసుకుంటాడు బ్రహ్మ. తస్మాత్ బ్రాహ్మణతే స్థితి, అంటే సచ్చిదానంద పరమాస్థితి నందు లగ్నమై ఉంటాడు. దేనితో సంబంధం లేకుండా చక్కగా మహా ఆనందాన్ని పొందుతాడు. అంటే ఈ జన్మలో కూడా నువ్వు ఆ స్థితికి నువ్వు చేరుకోగలవు. ఈ జన్మలో కూడా నువ్వు ప్రయత్నించినట్టయితే, అంటే నువ్వు సాధన చేసినట్టయితే నువ్వు ఆ స్థితికి నీకు ఏమీ అంటదు. బాహ్యంలో ఉన్న ఏ వస్తువు కూడా ఏది వినడం కానీ చూడటం కానీ ఏమీ నీకు లోపలికి రానివ్వవు అనమాట. ఆ లోపలికి రాకుండా నువ్వు అరికట్టుకుంటావు, ఏది లోపలికి తీసుకోవు. లోపలికి తీసుకున్నట్టయితేనే దానికి అన్నీ కావాలి అన్న భావనతో ఉంటుంది. అది అసలు లోపలికి వెళ్ళకుండా అక్కడే అడ్డుపడుతుంది. ఏ వస్తువు కూడా ఆ స్థితిలో ఎవరైతే ఉంటారో వాళ్ళు బ్రహ్మస్థితి పొందుతూ ఒక సచ్చిదానంద పరమాత్మని పొందుతూ మోక్షాన్ని పొందగలరు అనేసి ఈ శ్లోకంలో చెప్తున్నాడు. నెక్స్ట్ రేపు ఇంకో శ్లోకం చెప్తాను. ఈ శ్లోకంలో ఏం చెప్పారు అన్నది నేను చెప్పడం అయింది. ఇలాగ నేను ప్రతి శ్లోకానికి భగవంతుడు ఏం చెప్పాడు అన్నది నేను నాకు వచ్చే రీతిలో, నాకు భగవంతుడు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి నేను చెప్తున్నా. ఇది నేను చెప్పడం కాదు, నాతో భగవంతుడు చెప్పిస్తున్నాడు. ఇది చక్కగా వింటూ మీరు కూడాను ఆ స్థితికి, ఇది బ్రహ్మస్థితి అంటే భగవంతునిలో చేరడానికి, భగవంతునితో లింక్ అవ్వడానికి, భగవంతునిలో ఈ బాహ్య స్థితులన్నింటినీ మర్చిపోతూ, ఈ కోరికల్ని దూరంగా ఉంచుతూ ఒక్క ఆ భగవంతున్నే మీరు చెరువులో దగ్గరలో ఉన్నట్టు, అంటే ఎన్నో సాధనలు ఉన్నాయి ఆ భగవంతుడి దగ్గర. అవన్నీ మీరు చేరినట్టయితే ఎన్ని విషయాలు చెప్పాడో భగవంతుడు, ఏ విధంగా మీరు చేసినట్టు భగవంతుని చేరుకోగలరు, ఆ విధంగా మీరు చేసుకొని భగవంతుని చేరువలో ఉండడానికి సాయి శక్తుల ప్రయత్నించండి. సాయిరామ్.